మరి ఈ యొక్క నటరాజ బృందానికి చప్పట్లతో మీరు అభిషేకం చేయాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సంవత్సరాల సుదీర్ఘకాలంగా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేసుకుంటూ సమాజానికి ఏమి ఇవ్వగలుగుతున్నాం, సమాజంలో ఏ నీరు అవసరం ఉంది, ఆ నీరును ఏ విధంగా సమకూరుస్తున్నాం అనే బాధ్యతని 13 సంవత్సరాలుగా ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రసారంగా వేసుకొని ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి ఏబీసీని మనం చూడబోతున్నాం. ఎలాంటి కార్యక్రమాన్ని ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తుంది అని చిట్టుపల్లి వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మరి ఈనాటి మా హరిజన సంఘానికి చెవితరిస్తూ చక్కని రచనలు చేస్తూ అక్షర స్వేచ్ఛాన్ని ఇటు సేవా సాక్ష్యాన్ని రెండు తర్వాత ఆచార్య శేఖర్ గారు కూడా ఈ కార్యక్రమం మమేకమవుతారు. తర్వాత పంచర్తి లక్ష్మణ్ గారు కూడా ప్రముఖ కవి ఈ కార్యక్రమంలో భాగస్వాములు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జ్యోతి ప్రకాష్లతో మరి మన ముఖ్య అతిథులు ప్రముఖులందరూ వచ్చి జ్యోతి ప్రకాశ చేయాల్సిందిగా జ్యోతి ప్రకాశంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేస్తూ మానవత్వం అనేది అవసరం. మానవత్వం లేకపోతే సాహిత్యానికి జననం లేదు.
ప్రపంచం గమనించదగ్గ రీతిలో మన నిజామాబాద్ గడ్డ మీద ఉంటే ఎవరూ ఊహించని విధంగా మానవత పథంలో నడుస్తుంది. అన్నార్థులను, అభాగ్యులను, అనాథులను తనవారిగా భావించి సేవ చేస్తున్నటువంటి సాయిబాబు సంకరించుకోవడం ఈనాటి యువతరానికి స్ఫూర్తి. ఎందుకంటే ఈ కార్యక్రమానికి వచ్చినంతా కూడా, సాక్షిగా వచ్చినంతా కూడా యువతరమే. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన యంగ్ అండ్ ఎనర్జెటిక్ మీ అందరికీ మీ చప్పట్లతో మీరు అభినందించుకోవాలి. ఎందుకంటే మీరే ఈనాటి కార్యక్రమానికి ముఖ్యంగా మీలో హృదయంలో దాగి ఉన్నటువంటి మానవత్వాన్ని తట్టి లేపేటటువంటి ఒక గొప్ప సజీవ దృశ్యకావ్యం మన సాయిబాబు. ఆ కార్యక్రమానికి మీరంతా వచ్చారు. మీకందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అడగగానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, ప్రసిద్ధ న్యాయవాది, అటు సామాజిక సేవలను, ఇటు విద్యాసేవలను ముందుకు ఇందూరు తిరుమల వ్యవస్థాపకులు వేలుబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని మన ఇందూరు గడ్డకు తీసుకొచ్చినటువంటి ఈనాటి అన్నమయ్య మా నరసింహన్నకి హృదయపూర్వక స్వాగతం. అలాగే నాకు ఊహ తెలిసిన రోజుల్లో ఒక తాత ఎలా ఉంటాడు అని ఒక ఉదాత్తమైన స్థాయిలో ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి గొప్పగా కృషి చేసినటువంటి వ్యక్తి చిట్టిమిల్ల హరిప్రసాద్ గారు. వారి ఈ రోజు ఇందూరు యువతకు అధ్యక్షుడిగా కూడా సాయిబాబాను ఒక వెన్నుముకలాగా ఉండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి. చిట్టిమిల్ల హరిప్రసాద్ గారి గురించి చెప్పాలి అంటే నిజంగా ఒక గ్రంథం అవుతుంది. భగవంతుడు అందరికీ డబ్బిస్తాడు, కానీ ఆ డబ్బును సద్వినియోగం చేసుకునేటటువంటి గుణం కొందరికే ఇస్తాడు. ఆ గుణం పుష్కలంగా. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కవి మిత్రులు, కవయిత్రులు, అలాగే సామాజిక సేవలో హిందూ యువతతో కలిసి నడుస్తున్నటువంటి మాన్యము. హిందూ యువత అంటే ఒక వ్యక్తి కాదు, అదొక శక్తిలాగా ఈరోజు అయిపోయింది, ఒక హిమాలయ పర్వతంలాగా అయిపోయింది. హిందూ యువతలో అనుబంధంగా ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ, ఇది కేవలం సాయిబాబును సత్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ. ఎందుకంటే సాయిబాబు లాగా మనం ఎవరిని చూడం. ఆయన చూస్తే చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకొని ఈనాటి యువతరానికి ఒక ఐకాన్గా ఉన్నట్టు కనబడతాడు. కానీ ఆయన హృదయం లోతు చూస్తే అసలు ఏనాడు ఈ భూమి మీద పుట్టని ఒక సమాజ సేవకులుగా కనబడతాడు. ఒక మదర్ తెరీసా కాదు, అట్లాంటి వాళ్ళకన్నా కూడా గొప్పవాడు. ఎందుకంటే పిల్లవాడిని అభినందించి అంత గొప్పగా చెప్పలేమో కానీ ఎవరంటే అనాథలను దగ్గరికి తీసుకొని ఈ రోజు కన్న తల్లిదండ్రులనే అనాథాశ్రమాల్లో ఉంచుతున్నటువంటి రోజులు ఇవి. కానీ అనాథల్ని తన బిడ్డలాగా చూసుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరున్నారు? అది ఇంత చిన్న వయసులో. ఈ ఒక్క మాట చాలు. ఆయన అందరి ముందు అభినందించడానికి మనం ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. వారిని అభినందించే ముందు వారి గురించి తెలిసినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు కొన్ని మాటలు మాట్లాడతారు. మన కార్యక్రమాన్ని చాలా వేగంగానే ముగించుకుందాం. సాయిబాబును ఒక సంస్థలో సభ్యునిగా చేరి సాయిబాబు వెంట ఉండి ఆ సంస్థకు అధ్యక్షుడిగా ఈ రోజు ముందుకు నడిపిస్తున్నటువంటి చిట్టిమిల్ల హరిప్రసాద్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఆ కార్యక్రమాలు ఆ యుక్త వయసులో చేయలేకపోయాము. భావాలు ఉన్నా కానీ వాటిని అమలు చేసుకునే పరిస్థితిలో లేవు. కుటుంబ పరిస్థితులు అనుకోండి, వ్యాపార పరిస్థితులు అనుకోండి, మన భావాలు ఉన్నా మనం దాన్ని ఆచరించలేకపోయాము. అదృష్టవంతుడు సాయిబాబా ఎక్కడ ఏ సేవ కావాలన్నా ముందుంటాడు. కుటుంబాన్ని త్యాగం చేశాడు. టోటల్ సేవకి ఆయన అంకితమైనటువంటి వ్యక్తి. ఆయన హిందూ మతం తెరీసా లాంటి వాడు. అలాంటి ఉన్నదాన్ని హిందూ యువతలు ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లి ఆయన 101 శవధర్మ సంస్కారాలు చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. ఆయన చేసిన ఆయనకే సాధ్యం. ఆయన మరొక హిందూ మదర్ తెరీసాగా ఆయన పేరొందాడు. ఆయన దేశంలోనే ఒక సేవ తత్పరతో ఉన్నటువంటి వాడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు ముందు మేము చేయాలనేటటువంటి సంకల్పంలో ఉన్నాం. అందుకు పెద్దలందరూ
సహకారం ఉన్నట్టయితే తను అన్ని రకాలుగా సహకారం ఉన్నట్టయితే మేము దినములో 24 గంటలు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే పద్ధతిలో, మెంటల్లీ డిజాల్వ్ అయిన వారికి షెల్టర్ కల్పించే పద్ధతిలో మేము ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లి శాశ్వత ప్రాతిపదికన చేయాలనే ఒక ఫ్యూచర్ ప్లాన్స్ తోటి మేము ముందుకెళ్తున్నాం. అలాంటి ఆ యొక్క కార్యక్రమాలు మేము చేయడానికి పెద్దలందరి సహకారం ఇస్తూ సాయిబాబా ఇంకా ఎంతో ముందు సేవ చేస్తూ యువకులకు కూడా ఆదర్శంగా నిలుస్తూ డబ్బు ఒకటే కాదు, వచ్చేటప్పుడు ఏమి తెలియదు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళం. మనం ఎన్ని ఆస్తులు చేసి పెట్టినా 11వ రోజు తర్వాత మన కుటుంబంలో మనం గుర్తుపెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మన ఎంత వచ్చేది సేవ ఒకటే. అట్లని చెప్పి డబ్బు సంపాదించకుండా బతకలేదు. డబ్బు అవసరమే, సేవ అవసరమే. చేసే సేవ మనకు వస్తుంది, మనం సంపాదించిన ఆస్తి మన కుటుంబానికి వస్తుంది. మన వెంట వచ్చేది ఒకటే సేవ. మానవతా దృక్పథం, మానవ సేవయే మానవ సేవ. దానికి ఆదర్శమే సాయిబాబా. సాయిబాబాను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు, చిరంజీవులు మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని అందులో కొంత భాగమైన మీరు ఆచరిస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ పెద్దలకు సేవ చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మనకున్న దానిలో ఇతరులకు సహాయపడుతూ మానవత చేస్తూ ఆ సాయిబాబాను కన్న తల్లిదండ్రులకు నమస్కారం నా నిండు కలవసి పాదాభివందనం చేస్తూ సాయిబాబాను ఆదర్శంగా మేము చేస్తున్నటువంటి ఇందూరి వద్ద స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము ఒక కోవెల ఆశ్రమాన్ని నిర్మించడానికి ముందుకెళ్తున్నాం. అందుకు మా యొక్క నా తోటి రిటైర్డ్ ఎంప్లాయీస్, టీచర్స్, నాకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో వెంకటేశ్వర స్వామిని మన నిజామాబాద్ తీసుకొచ్చాడు. ఇక మన వేదిక పెట్టలేదు. అదిగా ఎందుకు సంస్థ అభిమాని ముందర ఉన్నటువంటి మీ అందరికీ నా నమస్కారం. ఇందాక నృత్యం చేసినటువంటి మరి ఆ పిల్లలందరికీ శుభాశీస్సులు. ఆ నృత్యం చూస్తుంటే చాలా ఆనందం వేసింది. చిన్నపిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభని ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమానికి అనుసంధానం చేయడం అంత సులువైంది కాదు. జరుగుతున్న కార్యక్రమం, వాళ్ళు చేస్తున్న నృత్యం, ఈ రెండింటిని మేళవించడం అంత సులభమైంది కాకపోయినా చివరి నృత్యంలో మాత్రం నవరసాల్లో శివుడిని తీసుకొని అద్భుతమైనటువంటి నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. అక్కడ నాకు ఈ రెండింటికి లింకు దొరికింది. ఏం మాట్లాడాలి అన్నప్పుడు సాయిబాబా చేస్తున్న అందులో నవరసాల్లో ఆయన రౌద్రం నుంచి లయం వైపు వారు చేసినటువంటి కొన్ని ముద్రలు అద్భుతంగా ఉన్నాయి. ఆ నృత్య రూపకాన్ని రూపకల్పన చేసినటువంటి వారికి అభినందనలు, పిల్లలకి శుభాశీస్సులు. నిజానికి ఈరోజు నేను రావాల్సి లేక ఉండే, అది రేపు అని చెప్పారు. ఇదంతా పైకి కనబడుతుంది, కానీ లోపల రావడానికి భగవంతుడు చేసినటువంటి రూపకల్పన రోజు ఏవి చూస్తున్నప్పుడు చాలా మట్టుకు నేను చూడలేకపోయాను, కళ్ళు మూసుకున్నాను. ఇంకా చిన్నపిల్లల సంగతి చెప్పాల్సిందే లేదు. అది చూడడానికి ధైర్యం కావాలి, లోపల నుంచి సంస్కారము కావాలి. మరి దాన్ని నిర్వహించడానికి భగవంతుడు వారికి ఎన్ని జన్మల ధైర్యాన్ని మూటగట్టి పంపించాడు ఈ లోకంలోకి. చెప్పడం చాలా సులువు, చాలా గొప్పగా చేస్తున్నావు అని కౌగిలించుకొని అభినందనలు చేసి ఒక బొట్ట ఇచ్చేసి వెళ్ళిపోవడం చాలా చాలా సులువు.
కానీ అందులో భాగస్వాములు కావడం అన్నది మామూలు విషయం కాదు. అక్కడ ఉన్నటువంటి సునీలమ్మకి కానీ మా హరిప్రసాద్ కానీ వారి పాదాలకి నమస్కరిస్తూ ఆశీస్సు పూర్వకమైనటువంటి అభినందనలు అందించకుండా ఉన్నాయి. ఇక వారి గురించి అయితే మాట్లాడడానికి కౌలమైనప్పటికీ మాకు మాటలు ఉండవు. కొన్నిటిని అలా మౌనంగా చూస్తూ ఉండిపోవాలి. శ్రీశ్రీ గారు వస్తున్నాయి జగన్నాథ జగన్నాథ రథ చక్రాలు మీకోసం వస్తున్నాయి. శని దేవత రథచక్రపు దినుసులలో పడినడిగే దీనులార హీనులార మీకోసం అంటూ పరిగెత్తిస్తే ఆ రథానికి ఇరుసులు వీరు. అలాంటి వాళ్ళ కోసమే పుట్టినటువంటి సంస్థ ఇది. సంఖ్యగా 101 చెప్పుకోవచ్చు, కానీ అసంఖ్యాకమా. ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం, ఆ వీధి పక్క నుంచి రోడ్డు పక్క నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాము. కానీ లోపల నుంచి స్పందన అనేది దాదాపుగా నాతో పాటు నా గురించే చెప్పుకుంటే లోపల నుంచి స్పందన కరువు అయిపోతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. నిజంగా మానవుడిగా మనం ఎప్పుడు బతుకుతున్నాము బ్రతికినాము అని చెప్పుకోవాలంటే ఎప్పుడైతే మన కంటిలో చెమ్మ వస్తుందో, ఒక దృశ్యాన్ని చూడగానే హృదయం ద్రవించేసి కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క వస్తుందో అప్పుడు నేను మనిషిగా బ్రతుకుతున్నట్టు లెక్క. ఈరోజు దగ్గరి వాళ్ళు పోతే కూడా మీరు ఎన్ని చావు కార్యక్రమాలకు వెళ్ళినా అన్లెస్ అంటే ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయే వాళ్ళు ఉంటే తప్ప లోపల నుంచి దుఃఖం సుగుమని రావటం లేదు. పూర్తిగా మనిషి యంత్రంగా మారిపోయినటువంటి స్థితిలో ఆ లోపల తడిని ఆరకుండా ఎప్పటికప్పుడు హృదయాన్ని తడిని చూసుకుంటూ అలాంటి వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసి నడవడం అంటే సామాన్యమైన విషయం కాదు. వాళ్ళందరికీ కూడా శిరస్సు మనకి నమస్కరించవలసిందే ఎవరైనా ఈ సమాజంలో. ఈరోజు వారికి సన్మానం అంటే సమాజం తనని తాను సంస్కరించుకోవడం, సన్మానించుకోవడం కాదు, సంస్కరణ చేసుకోవడం మనందరి బాధ్యత కదా. బాధ్యత కూడా కాదు, మనందరి కర్తవ్యం కదా. ఆ కర్తవ్య నిష్ఠ చాలా కొద్ది మందికి ఉంటుంది. ఆ కొద్ది మందిలో ఇక్కడున్న ఈ ముగ్గురిని అభినందించకుండా ఉండలేదు. తప్పకుండా మేమైతే ఇందాక హరిప్రసాద్ చెప్పినట్టుగా ప్రత్యక్షంగా ఉండలేకపోవచ్చు, కానీ ఈ వెనకాల ప్రతి అడుగులో మీరు నాకు పరిచయం అయితే కరోనా సమయంలో. ఆ కరోనా సమయంలోనే మేము తిరుగుతున్నాము, రోడ్ల మీద పడి మీరు తిరుగుతున్నారు. ఒకరోజు పిలిచారు మమ్మల్ని నిజామాబాద్లో కొన్ని పాయింట్స్ పెట్టుకొని ప్రతి పాయింట్ దగ్గర వాళ్ళు భోజనాలు అందిస్తున్నటువంటి సందర్భం. కొన్ని చోట్ల మీరు లేకుండా మేము వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయ్యా లేట్ అయింది బిడ్డ. నిజంగా అలాంటి సేవలో అంతమందికి ఆ సమయంలో భయపడుతుంది, ఇల్లు దాటనటువంటి పరిస్థితి ప్రతి మనిషి. కానీ మేమంతా కూడా అప్పుడు రోడ్ల మీద పడి తిరుగుతున్నాము. ఆ సమయంలోనే భగవంతుడు వీటితో పరిచయం చేశారు. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు వీరితో పాటు సమయం దొరికినప్పుడల్లా వెళ్తూ ఉన్నాము. దీనిని అభినందిస్తూ ఒక్క మాట మీతో తలుచుకుంది. ఈ దేశం గొప్పది, ఈ సంస్కృతి గొప్పది అని గొప్పగా మనం చెప్తుంటాము. కానీ ఒక్క విషయాన్ని చెప్పండి ఎందుకు గొప్పది అన్నప్పుడు పిల్లలకి మా తరం వాళ్ళు ఏమి చెప్పలేకపోతున్నారు. కొన్నిటినన్నా మీరు గుర్తుపెట్టుకుంటే, ఇందాక దీప ప్రజ్వలన జరుగుతున్నప్పుడు మృత్యోర్మ అమృతంగమయ్య ఈ ఒక్క మాట చాలు మీరు చెప్పగలుగుతారు. ప్రపంచంలో మీరు ఎన్ని దేశాలన్నా తిరగండి, కానీ మృత్యువుని కూడా అమృత తత్వంతో కొలిసినటువంటి సంస్కృతి నాది అని చెప్పగలిగారు.
మీకు ఎక్కడికి ఎవరైనా పెద్దవాళ్ళు పోతే వెళ్ళినప్పటికీ మిగతా దేశాలలో దాన్ని డెత్గానే చూస్తారు, చావుగానే చూస్తారు. కానీ మా సంస్కృతి ఏమిటి అంటే దహన సంస్కారము అంటారు. దీన్ని సంస్కారంగా చేశారు, దాన్ని అంత పవిత్రంగా చేశారు. అలాంటి పవిత్రమైన దానికి ఈయన సంస్కారపూర్వకంగా చేస్తున్నటువంటి ఒక సేవ. ఈ రెండు విషయాల్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు స్కూల్లో కానీ ఈ దేశం తప్ప ఒక పాటించడంలో దహన సంస్కారాలు అనేటువంటి ఒక గొప్ప సంస్కారాన్ని అంతిమంగా ఇచ్చేటువంటి సంస్కృతిలో మనం ఉన్నాము. ఈ రెండు విషయాల్ని మీరు గమనించి నా దేశం సంస్కృతి గొప్పది అని చెప్పడంలో వీటిని మీరు ముందుకు తీసుకెళ్లాలని, ఈ కార్యక్రమం గురించి అయితే మీరు ఏమి ప్రతిస్పందిస్తారు అని చెప్పే సాహసము శక్తి రెండు నాకు లేవు. ఇవి రావాలంటే జన్మ సంస్కారం కావాలి, గత జన్మకు సంబంధించింది ఏదో కావాలి. అప్పుడు మాత్రమే దాన్ని పట్టి విడవకుండా ముందుకెళ్ళగలుగుతారు. ఇక ఇలాంటి సభలు ఎందుకు కావాలి అంటే నాబోటి వాళ్ళు మధ్యలో రిటైర్ అవుతుంటారు. ఒకటి రెండు కార్యక్రమాలు చేయగానే అబ్బా బాగా చేసిన ఇక మనతోనే కాదు ఇక అనేటువంటి మళ్ళీ కుటుంబపరమైనదో ఇంకేదో గుర్తొచ్చేసి తప్పుకుంటారు. అలా తప్పుకోకుండా ఉండడం కోసం భగవంతుడు ఇలా మీలాంటి మిత్రులందరినీ చుట్టూ చేర్చి నువ్వు బాగా చేస్తున్నావు నాయన అన్నప్పుడు మళ్ళీ పొగిపోయి చాటి పెంచుకొని మళ్ళీ ఈ కార్యక్రమంలో పడలేదు. ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం నుంచి మేము తప్పుకోండి అవుతామో అప్పుడప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది, సార్ మీ ఔషధం వల్ల 12 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి అయ్యి, అన్ని హాస్పిటల్ తిరిగాము, బిడ్డలు కలగలేదు, కానీ మీ ఔషధం వల్ల ఒక బిడ్డ కలిగాడు మా ఇంట్లో అనగానే మళ్ళీ మా ఛాతి తొలగిపోతుంది, మళ్ళీ ఆ ఉద్యమంలోకి వెళ్ళడానికి ఉత్సుకులం అవుతాం. అందుకని భగవంతుడు ఇలాంటి మిత్రులందరినీ మా చుట్టూ చేర్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆశీర్వదించాడు. మనందరి ఆశీస్సులు, మనందరి తోడ్పాటు సాయిబాబా గారికి ఉండాలని, మీరు మాత్రం ఈ దేశ సంస్కృతి ఏమిటి అనే దాన్ని దృష్టి పెట్టి ఆ సంస్కృతికి నేను వారసుని అని చెప్పుకోవాలి అంటే నీ కంటిలో తడి ఉందో లేదో ఎప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ళందరూ బీపీ చెక్ చేస్తారు కదా, షుగర్ ఉందా లేదా చెక్ చేస్తారు కదా, అట్లాగే నేను మనిషినా కాదని చెక్ చేసుకోవాలి. నువ్వు మనిషివే అని నీకు నువ్వు సర్టిఫికెట్ చేసుకోవాలంటే నీ గుండెలోంచి తొంగుకొచ్చే దుఃఖం ఎప్పుడైనా ఒక కన్నీటి చుక్కను రాల్చగలిగితే నీవు మనిషి, నేను మనిషి. లేకపోతే ఆ వృక్షాల కంటే కూడా, పశుపక్షాదుల కంటే కూడా మనం అదన స్థాయిలో ఉంటాం. సాయిబాబా గారికి ఆశీస్సులు అందిస్తూ ఎల్లవేళలా మీతో పాటు మేము కూడా ఉంటాము. మీరు ఈ కార్యక్రమాన్ని పట్టు విడవకుండా శివోహం, మీరు ఇప్పుడు కాశీకి ప్రయాణం అవుతున్నారని చెప్పారు మిత్రులు. సో ఎక్కడ పోయినా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అనే ప్రశ్న వస్తుంది. వాస్తవానికి రాసినప్పుడు నాకు తెలియదు, కానీ నేను షూటింగ్ లో కరెక్ట్ ఆన్సర్ పెట్టాను. కరెక్ట్ ఆన్సర్ పెట్టిన తర్వాత మళ్ళీ సెర్చ్ చేయడం ప్రారంభించాను. అసలు సత్యార్థ ప్రకాశిక అనేది ఎందుకు వచ్చింది అలా అన్వేషించినప్పుడు మహర్షి దయానంద సరస్వతి దాన్ని రాసినప్పుడు మనం మనుషులుగా ఎలా బతకాలో వారు గొప్ప కవి కూడా. వారు రాసిన ఎన్నో కవితలు మనల్ని ఏమంటారు, మనకు గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఆగ్నేయాస్త్రం వారు రాశారు, అదొక సంచలనంగా నిలిచింది. వారిప్పుడు తమ జీవితాన్ని త్యాగ మార్గంలో నడిపిస్తున్నారు. ఈ రోజు సాయిబాబాను ఆశీర్వదించడానికి వచ్చారు. ఆచార్య శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా భద్రం ఓం శాంతి శాంతి శాంతి. వేదిక పైన ఉన్న మానవత హృదయులు, కవులు, లక్ష ప్రతిష్ఠితులు అందరికీ సాదర వందనాలు. ఈరోజు ఇక్కడికి నేను రావడం ఇది ఒక దైవిక
ప్రేరణ. ఎందుకంటే ఇక్కడికి వచ్చేదాకా కూడా నాకు తెలియదు వస్తానో లేదో అనుకున్నాను ఈరోజు. అసలు ఈ సాయిబాబా సాయిబాబు అసలు నాకు తెలియదు. కానీ మనిషికి మనిషి తెలియాల్సిన పని లేదు, అతని చేతలే మనుషులను దగ్గరికి. ఎందుకంటే వారు అనాథ ప్రేతాలకు సంస్కారం చేశారని చదివాను, 100 పైన అనుకుంటాను. మేము అనాథ శవాలకు సంస్కారం చేశాం. అంటే బంధువులు తల్లి తండ్రి అందరూ ఉన్నవాళ్ళు. అంత్యేష్టి సంస్కారం అంటాం మనం వైదిక పరంపరలో. చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలతో, ఆవు నెయ్యితో, వేద మంత్రాలతో సంస్కారం చేయడం అదే అంత్యేష్టి సంస్కారం. మేమేమో అనాథులకు చేశాం, వీరు అనాథులకు చేస్తారు. కనుక వారు చాలా గొప్పవారు మా దృష్టిలో. ఎందుకంటే చావు శవము ఈ రెండింటి చుట్టూ ఎన్నో మూఢ విశ్వాసాలు మన సమాజంలో ఉన్నాయి, హిందూ సమాజంలో ముఖ్యంగా. దానివల్ల చనిపోయాక కూడా మనిషి గౌరవంగా ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోలేకపోతున్నాడు. బతుకున్నప్పుడు కాల్చుకు తినడం అయితే ఎలాగో మనకు అలవాటైంది, కానీ చచ్చిపోయాక కూడా ఆ శవం దగ్గర కూడా రాజకీయాలు, నాటకాలు, భూటకాలు, వేషాలు ఎన్నో మేము కొన్ని చూసాం. వారు ఎందుకు చూస్తుంటారు? అనాథ శవం కాబట్టి. కనుక అనాథ ప్రేత సంస్కార కోటి యజ్ఞ ఫలం లభేత్ అని చెప్పారు. అనాథ శవానికి సంస్కారం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం. ఇది శాస్త్రకారులు చెప్పింది. కానీ ఈ సత్యం చాలా మందికి తెలియదు. చావు అనగానే నెగటివ్, ఇటువంటి భావన ఇప్పటికీ సమాజంలో ఉంది. హైదరాబాద్లోనైతే కిరాయి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆ కిరాయి ఇంటి వ్యక్తి ఎవరైనా చనిపోతే శవాన్ని ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు. వాళ్ళు పర్మిషన్ ఇస్తే తీసుకురావచ్చు, లేకపోతే లేదు. అట్నుంచి అంటే తీసుకెళ్ళిపోవాలి. ఎక్కడికి? శ్మశానానికి. నేను అసలు ఉండేది హైదరాబాదు, ఈ మధ్య ఇక్కడికి వచ్చాము, నిజామాబాద్లో ఉంటున్నాము. హైదరాబాద్లో ఎన్నో చోట్ల మేము వైదిక అంత్యేష్టి చేశాం. అపార్ట్మెంట్స్లో కూడా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఏమిటంటే అపార్ట్మెంట్ ఎవరైనా చనిపోతే అపార్ట్మెంట్ గేట్ వరకు తెచ్చుకోవచ్చు, కానీ లోపలికి తీసుకురాకూడదు. కొంతమంది అలా పెట్టుకున్నారు. ఈ రకంగా రకరకాలైనటువంటి ఈ విశ్వాసాలు, అవి దుర్విశ్వాసాలు, సద్విశ్వాసాలు తెలియదు. నచ్చితే సద్విశ్వాసం, లేకపోతే దుర్విశ్వాసం పెట్టుకుని ఉన్నారు. కనుక ఏ రకమైన సంబంధం లేనటువంటి వాళ్ళు, రక్త సంబంధం కాదు కదా, గ్రామ సంబంధం, లేకపోతే ఎక్కడో ఒక కనెక్షన్ ఏది లేకుండా ఆ శవానికి వెళ్ళి సంస్కారం చేయడం అనేది చాలా గొప్ప విషయం మన భారతదేశం. మనం బ్రతికున్న తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన బంధువులకు కూడా సంస్కారం చేయని వాళ్ళు, వదిలించుకునే వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఆస్తులని లాగేసుకొని వీధుల్లో తోసేస్తున్నారు, పట్టించుకోవడం లేదు. కానీ మనందరికీ తెలియని ఒక ఆత్మ సంబంధం, ఆత్మ సంబంధంతో వారు చేస్తున్నారు. నేను సృష్టిని అంతం చేస్తాడు, మళ్ళీ నూతన సృష్టికి నాంది పలుకుతారు. అదే డాక్టర్గా ఆ పని చేస్తూ ఈ పని కూడా చేస్తున్నారు. ఇది చాలా ప్రశంసనీయమైన విషయం. అసలు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో భోజనాలు పెడితే కూడా భోజనాలు కూడా తినకూడదు అని చాలా మంది ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో భోజనాలు తినకూడదు, పదవులో ఏదో చేస్తూ ఉంటారు. తింటే ఏదో అయిపోతుంది. చనిపోయిన వ్యక్తిని అనుకోకుండా తాగితే మనం మైలబడిపోతాం. అది మహాభారత యుద్ధం జరిగింది, 18 రోజులు జరిగింది. ఎవరికి జరిగింది? కౌరవులకు, పాండవులకు. ఇద్దరు ఎవరు? పాలివాళ్ళు, దాయాదు, తండ్రులు, పినతండ్రి, పెద్ద మందికులకే యుద్ధం జరిగింది. చచ్చింది ఎవరు? సొంత బంధువులే. మరి 18 రోజులు వాళ్ళు అంటూ ముట్టు దినాలు లేకుండా యుద్ధం ఆక్రమణ చేసినప్పుడు మనం మధ్యలో వచ్చాయి ఇవన్నీ, అది గుర్తు పెట్టుకుంటే చాలు.
కాబట్టి ఏ శవమైనా, అనాథ శవమైనా సనాథ శవమైనా మన చేతనైనంత సహాయం ఇవ్వడము, మోయడము, తీయడము, చేర్చడము మనం చేయవచ్చు. ఆర్థికంగా ఏమీ లేకపోతే ఆర్థికంగా సహాయం కూడా చేయవచ్చు. కానీ చేస్తే ఏదో పాపం తగులుతుంది అనే భావన మన మనసు నుంచి పోగొట్టుకోవాలి. చేయడమే పుణ్యం అసలు. అటువంటి ఆలోచన రావడమే గొప్పది. ఇంకా ప్రాక్టికల్గా మనము ఎన్ని శాస్త్రాలు చెప్పినా ప్రాక్టికల్గా చేసేవాళ్ళు తెలుస్తుంది. ఎంతో మంది చచ్చిపోతే సొంత కొడుకులు, కోడళ్ళు, తల్లులు, తండ్రులు తమ వాళ్ళని దూరం పెట్టారు. ఎందుకంటే ముట్టుకుంటే కరోనా వస్తుంది, నేను కూడా చచ్చిపోతానేమో భయం, చావు భయం. కేవలం ముట్టుకుంటేనే తాకితేనే చావరండి. మన కాలం వచ్చే వరకు చావు మనల్ని ఏది చేయలేదు. సత్యం తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా చావుకు భయపడరు. కనుక కరోనా టైంలో మనం చాలా మంది భయంతో చచ్చిన వాళ్ళని చూసాం. మనం కేవలం భయంతో. కాబట్టి మనము ఈ భయాలను, మూఢ విశ్వాసాలను వదిలించుకొని నిజం ఆ మార్గంలో నడిస్తే మనము నిజమైన మానవతావాదులుగా మారుతాము, మనము బాగుపడతాము, ప్రపంచానికి కూడా మేలు చేస్తాం. కాబట్టి మరి సాయిబాబు గారు ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన పూర్తి ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ దాని వెనుక ఎంతో గొప్ప సంస్కారం అయితే ఉంది. ఆ సంస్కారం కుటుంబం నుంచి వచ్చిందా, చదువు నుండి వచ్చిందా, లేదా తనకు పూర్వజన్మ నుండి వచ్చిందా, మరి ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ అది చాలా మంచి విషయము. కాబట్టి అందరూ కూడా అటువంటి వ్యక్తులను సహకరించాలి, ప్రోత్సహించాలి. నేను మంచిర్యాలలో పద్మ సందేశాన్ని ఒక అబ్బాయి ఉన్నాడు. అతడు ఏం చేస్తాడంటే ఈ కోతులు, కుక్కలు వాటికి పండ్లు తీసుకెళ్ళి ఇవ్వడము, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అతను వైశ్యుడు. వాళ్ళ కుటుంబాలు అందరూ తిరుగుతూ ఉంటారు. ఏం పని పాట లేదా ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు మీద ఒకరోజు కాదు, వారానికి 4 రోజులు ఇదే పని చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ అమ్మ చెప్తూ ఉంది, కరోనా టైం లోపల కూడా అబ్బాయి వెళ్ళి కరోనాతో చనిపోయిన వాళ్ళ శవాలు కూడా మోసాడు. మోస్తే వాళ్ళ అన్న వదినలు దెబ్బలాడారు, కొట్టారు. నువ్వు శవాలు మోసి ఇంటికి వస్తే నీ ద్వారా కరోనా వచ్చి నేను చచ్చిపోతే మాకెవరు దిక్కు, ఇలాంటి పనులు చేయకని అతన్ని చిత్త కొట్టారు. మరి ఇలాంటివన్నీ విన్నప్పుడు మనకు అసలు భారతదేశ పరంపర ఏంటి, మన ఆధ్యాత్మికత ఏంటి, మన చరిత్ర ఏంటి, మనం ఎలా మారిపోయాం. ఇంకా మనం ఒక్కసారి మన చరిత్రను తిరగేసి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బలి, శిబి, దధీచి ఇటువంటి మహాపురుషులు ఇతరుల కోసము తమ ప్రాణాలను త్యాగం చేశారు, శరీరాలను దానం చేశారు, అవయవాలను కోసి ఇచ్చారు. అటువంటి పరంపరలో ఉండి మనకు చాతనైన కనీస సహాయం చేయడానికి రకరకాల భయాలతోటి విరకంగా వేస్తున్నాము. భారతీయుడు ఒకేసారి పుట్టేది, ఒకేసారి చచ్చేది. భయం అనేది భారతీయుల డిక్షనరీలో లేదు. ఈ చరిత్ర చదివితే తెలుస్తుంది మనకు. కాబట్టి భయపడకుండా ధర్మ కార్యాలను మనం చేయాలి, చేయించాలి, ప్రోత్సహించాలి, ఆదరించాలి, సమ్మానించాలి. కనీసం మనం చేయడం చేత కాకపోయినా చేసిన వాళ్ళను మనం గౌరవించాలి, ఆదరించాలి. అది చాలా గొప్ప విషయం. మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేకపోవచ్చు, కానీ ఎక్కిన వాళ్ళను సన్మానిస్తాం. ఎక్కే ప్రయత్నంలో ఎంతో మంది చచ్చిపోతున్నారు, కానీ ఎక్కాలి అనే ఆలోచన రావడం గొప్ప. నలుగురిలో నారాయణ, 10 గోవింద అన్నట్టు ఏదో తిని పడిపోవడం కాకుండా ఒక గొప్ప కార్యాన్ని సాధించాలి, ప్రజల్లో అందరికంటే విలక్షణంగా జీవించాలి అనేటువంటి ఆ ఆలోచనే మనిషిని దేవత చేస్తుంది, మానవతావాదం చేస్తుంది. కాబట్టి ఏదో నాకున్నంతలో బాగుంది, నా పని చేసుకుంటే అయిపోతుందని గుంపులో పోకుండా కాకుండా విలక్షణమైన వ్యక్తిత్వంతో సాయిబాబు గారు కార్యాలు చేస్తున్నారు. వారు ఇంకా ఇటువంటివి చేయాలి. వారికి భగవంతుడు శక్తి, యుక్తి, ఆయురారోగ్యాలు అందించాలి అని నేను కోరుకుంటున్నాను. అన్నిటికంటే గొప్పది ఏమిటంటే ఇప్పుడు మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. డబ్బులు అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేకపోతే వచ్చి కాస్త కొంచెం సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నిరంతర సేవా కార్యక్రమాలు చేయడం వారు సేవా ధర్మ పరమ గమనో యోగినామపి అగమ్య. యోగం చేసుకోవడం తేలికట, కానీ సేవ చేయడం కష్టమన్నారు. ఎందుకంటే సేవ అనేది చేసిన కొద్దీ
చేయాల్సి వస్తుంది. వాళ్ళకే ఆ పని తగులుతుంది కూడా. చేయని వాళ్ళని ఎవరు అడగరు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు కూడా. చేసే వాళ్ళనే అడుగుతారు, ఇచ్చే వాళ్ళనే అడుగుతారు. కాబట్టి ఇది చాలా కష్టమైన కార్యక్రమం సేవ అనేది. సేవ చేసి మనిషిని సంతృప్తి పరచడం అనేది చాలా కష్టం. భోజనంతో సంతృప్తి పరచవచ్చు, కానీ సేవతోటి సంతృప్తి పరచడం చాలా కష్టం. ఇంకా వారు ఇది ఒక ఆత్మోన్నతికి, ఆత్మోద్ధరణకు ఒక ఆలంబనగా తీసుకొని చేస్తున్నారు అనుకుంటాను. అందులో ఎంతో సంతోషము, ఎంతో ఆనందము వారికి లభిస్తున్నది. అది మరి ఆ వారి పూర్వజన్మ పుణ్యము, మనందరి భాగ్యం కూడా అనుకోవచ్చు. వారికి మరి ప్రజలందరూ ఇంకా సహాయ సహకారాలు అందించాలని, అలాగే వారు ఇందూరు యువత అనే ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించారని చదివారు. మరి యువత ఈనాడు పక్కదారి పట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అటువంటి యువతరాన్ని కూడా మరి వారి సన్మార్గంలో తీసుకురావడం చాలా ఆనందదాయకం. కనుక మరి వారికి ఎక్కువ ఆయురారోగ్యాలు అందించాలి భగవంతుడు. మరి నా ఆయుష్ కూడా పొచ్చుకొని 100 బ్రతుకున్న ఆయన అని చెప్తూ ఉంటాం మన పెద్దవాళ్ళు. ఆశీర్వాదం అలా ఉంటుంది. ఎందుకంటే మంచి వాళ్ళు ఎక్కువ కాలం, ఎక్కువ మంది రావాలి, ఎక్కువ కాలం బతకాలి. అప్పుడే మంచితనము చరితార్థం అవుతుంది. మంచివాడు చేతగాని వాడు, మంచి వాళ్ళంటే పనికి మాలిన వాళ్ళని మనకు ఈ మధ్య బాగా ప్రచారం అయ్యింది. కానీ మంచి వాళ్ళే కావాలి. మంచి వాళ్ళు అరవరు, చెప్పరు, మాట్లాడరు, చేసి మాత్రమే చూపిస్తారు. అటువంటి మంచితనం, మానవత్వం ఉన్నటువంటి మన సాయిబాబు 10 కాలాలు చక్కగా పచ్చగా జీవించాలని కోరుకుంటున్నాను. ఇందూరు సేవా సంస్థ స్థాపించిన సాయిబాబా గారికి 2011 స్థాపించి నిర్వహితంగా 16 సంవత్సరాలుగా సక్సెస్ చేస్తున్నారు. వారు సేవా సంస్థ స్టార్ట్ చేసినప్పుడు నలుగురితో స్టార్ట్ చేశారు. ఈరోజు 300 మెంబర్స్ సభ్యులుగా ఉన్నారు. అది అంతే కాకుండా సేవా కార్యక్రమాలు ఎవరన్నా రోడ్ పైన వాళ్ళకి తీసుకెళ్ళి చూపించడము, క్యాన్సర్ హాస్పిటల్లో వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడము. అన్నింటికన్నా గ్రేట్ ఏంటంటే దీంట్లో అనాథ శవాలకి ధ్యాన సంస్కారాలు చేయడం అంటే చాలా గొప్ప విషయం. కుల మతాలకు అతీతంగా ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఆ కులానికి వాళ్ళ కులం వాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా ధ్యాన సంస్కారాలు చేస్తున్నారు. ఇది కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారికి బాగా చేస్తున్నారు. ఇంకోటి ఈ కార్యక్రమానికి నేను రావటం అంటే ఈ జన్మలో పూజ సుకృతం అనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమము ఇంత సాయిబాబా గారి సన్మాన కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడము నా అదృష్టంగా భావిస్తున్నాను. టైం ఎక్కువైంది కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాను. సాయిబాబా ఈ సమాధానం లాంటి నిలువెత్తు మనిషికి ధర్మారం జన్మస్థలమై తన ధర్మాన్ని నెరవేర్చింది. ఇందూరు కార్యక్షేత్రమై పవిత్రతను పెంచుకుంది. మానవత్వానికి నడిచే ఆలయం దొరికింది. కన్న తల్లిదండ్రులు పెట్టిన పేరు సాయిబాబు. దైవత్వంతో సమానమైన మానవత్వమే నీ బాబు. అవాక్యులకు నిరంతరం అన్నదానంలో నిజాయితీ, నిరస్వైలను గుండెగా చేర్చుకుంటున్న వ్యక్తికి, అనాథ పాఠశాలకు భగవంతుడికి విద్యలంటే కర్మకాండలు చేసిన నీవు నాటిన హిందూ ఒక్క సుధాకార పురుషని మనసున్న మనుషులతో ఆ చెట్టు కొమ్మలే ఈ సంఘ సేవకు పరిణామైంది. నిన్ను అభినందించడం సంకల్పించమంటే మానవత్వానికి పాదాభివందనం చేయడమే. శుభమస్తు, విజయోస్తు. చెయ్యి పట్టి నడిపిస్తున్న పెద్దలందరికీ హృదయాభిషేకం. దీర్ఘాయుష్మంతులై సేవాశీలులై మానవతకు శాశ్వత చిరునామై వర్తిల్లాలని హృదయపూర్వకంగా అశేష జన సమూహంలో ఆ ఆత్మీయ మిత్రుడికి అక్షర అభినందనం తెలియజేస్తూ రాత గణపురం దేవేందర్, కూత తిరుమల శ్రీనివాసార్య. ధన్యవాదాలు. కూడా సంగణ పత్రాన్ని
మరి మిత్రుడు కార్యదర్శి అభినందన నచ్చిన వారితో మిత్రుడు మానవతామూర్తి సేవాగిరికి మధుపూరి సాయిబాబా గారు అభినందన అక్షరమాల. పరిమళించిన మానవత్వపు తోటను మీరు చూస్తారా? పల్లవించిన సమాజ సేవ బాటను మీరు చూస్తారా? నా వెంట రండి, నా అక్షరాల వెంట నడవండి. ఇదిగో ఇతనే ఇతనే ఆరడుగుల మానవత్వ స్వరూపం, నడుస్తున్న సామాజిక సేవల స్వరూపం మధుపూరి సాయిబాబు. ముద్దు పేరు సేవా సాయి. పెద్ద పేరే కాదు, పెద్ద తీరు కూడా వీరిది. సాయి సేవా సాయి ఎట్లు అనబడ్డాడో, ఎట్లు వినబడ్డాడో చూద్దాం పదండి. ఇతని చేతి అన్నం కోసం రోజు వందల మంది అనాథల ఆకలి కడుపులు ఆతృతగా ఎదురు చూస్తాయి. కడుపు నిండినాక చల్లగా ఉండమని మనసులో దీవిస్తాయి. ఇది ఒక్కరోజు క్రతువు కాదు, ఇది ఏదో ఒక్కసారి చేసే యజ్ఞం కాదు, ఇది నిరత అన్నదాన యాగం, ఎందరికో ఆకలి తీరే యోగం. సాయిబాబు గత 13 ఏళ్లుగా చేస్తున్న ఈ అన్నదాన సేవ అప్రతిహతం, ఇది లోక ప్రసిద్ధం. ఒక్కడుగా ఇందూరు యువత విజయ సేవా కథనం. తన పనితీరుకు మెచ్చి వచ్చి చేరిన వేల సేవా హృదయాల విజయం. కాలం కన్నెర చేస్తేనో, జీవన ఒత్తిడి దాడి చేస్తేనో మనిషి పిచ్చివాడై కదులుతాడు, వెర్రివాడై కదులుతాడు. వీరంతా ప్రేలాపన వీరి గుర్తింపు. పట్టించుకోని సమాజం, పట్టించుకునే సాయి. ఇదే తేడా మనకు తనకు. మనం వీరికి దూరంగా, సాయి వీరికి దగ్గరగా. ఈ క్రమంలో రాళ్ల దెబ్బలు, కాళ్ళ కన్నులు, కొట్టడాలు, రక్కడాలు ఇవన్నీ పూల దెబ్బలుగా భరిస్తూ సాయిబాబు వారికి దగ్గరగా. సాయి వారికి మలమూత్రాలు కలిగి శుభ్రాల స్నానమవుతాడు, కేశఖండన చేసి మేనమామవుతాడు, కొత్త బట్టల నుంచి నాన్నవుతాడు, కొత్త జీవితం ఇచ్చి సంస్కర్త అవుతాడు. ఎవరు ఈ రోజుల్లో ఇలా అంకితమయ్యేది? సమున్నత హృదయ సాయి తప్ప. ప్రాణమున్నప్పుడు పట్టించుకోలేని మనుషుల నిర్దయ సాక్షిగా, ఆకలి చావులుగాను, అసంతృప్త మరణాలుగాను, అనివార్య ఆరిపోయిన దీపాలుగాను మిగిలే అనాథ శవాలు. బ్రతికి ఉండగానే చూడని వీళ్లకు అంతిమ సంస్కారాలు ఎవరు చేస్తారు? ఈ ప్రయాసపడ శవాలను ఎవరు చూస్తారు? ఇదిగో నేనంటూ వస్తాడు సాయి, కదిలించి పనులన్నీ చేస్తాడు. హిందూ శవమైతే కొడుకవుతాడు, ముస్లిం శవమైతే ఎన్ని శవాల కట్టారా? ఇప్పటికే 100 శవాలు. నమ్ముతారా? నమ్మాల్సిందే. అందుకే ఈ మానవతామూర్తికి నేడు అభినందన సన్మానం. అందుకే ఈ సేవా కీర్తికి భుజం తట్టు సత్కార్యం. అయితే ఇన్ని సేవల ఈ పుణ్యమూర్తికి ఎన్ని సన్మానాలైనా తక్కువే. పెక్కు సేవల ప్రేమజీవికి ఎన్ని అవార్డులైనా తక్కువే. చంద్రుడికి ఒక్క 100 పోగుల ఈ అక్షరమాలిక మహోన్నత సేవా శిఖరానికి పదాల పూలకానిక. ఆత్మీయాభినందనలతో డాక్టర్ దాసరి. తిరుమల శ్రీనివాస్ శ్రీను మరి ఎంతో అద్భుతమైన పొందలకు సత్కారం చేసినటువంటి ఆ అన్నదానుడికి అపూర్వమైనటువంటి సత్కారం ఇది. మరి ఈ సత్కారంలో వారు ఇంకా ఉత్సాహవంతమైనటువంటి ప్రేరణతో ముందుకు వెళ్ళాలని
సమాజం అతని సేవలు అందించాలని మానవత్వం పరిమళించినటువంటి వ్యక్తిత్వం ఉన్న సాయిబాబుని అటు వైద్య వృత్తిలో రాణిస్తూ ఇటు సేవా వృత్తిలో ఎదుగుతూ కీర్తి ప్రదర్శిస్తున్నటువంటి ఎదిగిన సంస్థానంలో ఒదుగుతున్నటువంటి మాన్యత గల వ్యక్తి మన డాక్టర్ సాయిబాబు. తాను సేవలను నిస్వార్థంగా చేస్తూ ఎన్నో అనాథ శవాలకు సాంప్రదాయబద్ధంగా ఏ మతం వారికి ఆ మతానుకూలంగా క్రియలను నిర్వహించుకోవడం అంటే ఇది ముదావాహము. ఈ సంస్కారం చేయడం వల్ల మానవత్వానికి కులము లేదు, మానవత్వానికి ఎలాంటి పార్టీ లేదు, మానవత్వానికి గొప్ప స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవావిశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శతం జీవా శరదో వర్ధమానః శతం హేమంతాః శతం వసంతాః శతమింద్రాగ్ని సవితా బృహస్పతిః శతాయుషా అభిషేకం సమర్దో. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ పశ్యేమ శరదా శతం జీవేమ శరదా శతం శృణుయామ శరదా శతం ప్రభ్రవామ శరదా శతమధీనాః శ్యామ శరదా శతం భూయశ్చ శరదా శతం. ఓం భద్రం యామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనో. ఇందూరు యువతకు అభినందన కవిత. మనసు పెద్దగుంటే అందరి కడుపులు చల్లగా ఉంటాయి. చుట్టూ ఆ చల్లని చూపుల పందిళ్ళ కింద ఈ మనసులు చల్లగా ఉంటాయి. అందరి కోసం కదిలే ఓ మనసు కావాలి. అప్పుడప్పుడు కొందరి కోసమైనా కరగాలి. కరగకుండా కదలకుండా శిలలు కూడా ఉండవు కదా. ఆ హస్తాలు ఆకలి డొక్కలను కడిగి ఓదారుస్తుంటాయి. పిడికేడు మెట్టుకై జీవాన్ని పోస్తుంటాయి. ఆ చూపులు సేవా అవకాశాలకై వెతుకుతుంటాయి. సేవ అంటే మలినాన్ని మల్లెలా వికసింపజేయడం, కడగండ్ల వడగండ్లను కరిగించి పచ్చదనపు ప్రాణాన్ని పోయడం, జీవన పడమలకు ఉషోదయం అవ్వడం, అంతిమ సంస్కారాలు దేవాలయాలు. అలాంటి ఈ దేహాలు దేవాలయాలు, ఈ ఆత్మలు పరమాత్మలు. అదే హిందూ యువ అడుగులు. నీ ఫలితనానికి తార్కాణం నిన్ను కన్న తల్లిదండ్రులు, నిన్ను మనసున్న దేవతలు. ఈ కాలంలో ఈ మనస్తత్వంతో ప్రయాణం చేయడం నిజంగా అదృష్టవంతుడవు నీవు. నిండు గుండెల నిగర్విని నిత్యం ఉపకార సురేష్ గారికి చాలా చక్కగా మన వారి మనసుకు అభిషేకం చేసేటువంటి ఇది ఆచార్య శ్రీధర్ గారు మరియు భద్రపురుషులు మరియు ఆప్తమిత్రులు అంతఃపురంలో యోగధ్యాన కేంద్రం ద్వారా శ్రీ శ్రీ ఆచార్య శ్రీధర భారతేంద్ర గారికి వారి కరకముల ద్వారా సహస్రపాూరిం సర్వథా శ్రుత్వాచ్యతిష్టశాంగులం. ఓం పురుష ఏవేదం యచ్చోతం యచ్చ భావ్యం ఉదామృతత్వస్యేషానో యదన్నేనాతిరోహతి. ఓం ఏతావానస్య మహిమాతో జాయాశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం విధి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ మహేందర్ రెడ్డి గారికి మా ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా మహేందర్ రెడ్డి గారికి ఆత్మీయ సత్కారాన్ని ఆప్తమిత్రుడు భద్రపురుషులు శ్రీ శ్రీధరాచార్య గారి అమృతస్కంద ద్వారా ఈ అపూర్వమైన సత్కారాన్ని అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వారికి మా హరిదార సంఘం యొక్క జ్ఞాపికను
మా నరసింహారెడ్డి గారు మరియు సీతారాచార్య గారు కూడా ఈ సన్మాన సౌరభంలో ఆత్మీయంగా వచ్చి ఈనాటి విశిష్ట అతిథిని సత్కరిస్తున్నది అభినందనే శ్రీధర్ గారు మరియు భద్ర పురుషులు ఆప్తమిత్రులు వారు ఆత్మీయ ఆశీర్వచనాలతో పాటు వారికి సత్కారం నిర్వహిస్తున్నారు. మా నరసింహారెడ్డి గారు కూడా అభినందనలు. శివాని డ్యాన్స్ అకాడమీ నాట్యం నవనీత మరియు వారి నాట్య శిక్షకులు కూడా ఉన్నారు. మరి అలాంటి చిన్నారులకు చక్కని శిక్షణ ఇస్తూ నాట్య ఉన్నతి కోసం పాటుపడినటువంటి మహిళా మూర్తికి మా అధికారుల సంఘం సావధానంగా వారికి అభినందిస్తున్నాము. చాలా చక్కని అభినయంతో మంత్రముగ్గులు చేసిన ఆ చిన్నారులకు ఆశీస్సులు అందిస్తుంది మా అధికారుల సంఘం. నవనీతమ్మ గారికి శిక్షకురాలు వారికి స్వామీజీ అమృతత్వం ద్వారా జ్ఞాపకాన్ని అందిస్తున్నారు. వారి అభినందనీయులు. మీరు నిర్వహించడం జరిగింది. మీరు చక్కని అభినయంతో ఈరోజు అందరికీ మంత్రవంతులు చేసిన తీరు అభినందనీయం. ఈ చిన్నారులు ఎంతో ఎదగాలని, సంస్కారంలో ఎదగాలని ఆ మృణాన్ని నాట్య శిక్షకురాలు తరపున వారందరికీ నా యొక్క అభినందన చెందనవారు. వారికి జ్ఞాపికలను బహుకరించవలసిందిగా ఈ సన్మానం ఒక వ్యక్తికి కాదు, మానవాళికి ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయానికి జరిగినటువంటి సన్మానంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇందూరి యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనేది 13 సంవత్సరాల కిందట, అంటే సరిగ్గా 2011లో ప్రారంభమైంది. అప్పుడు నలుగురితో మొదలైంది. ఇప్పుడు దాదాపు 200 పైసలు కూడా మెంబర్స్ గా దీంట్లో కొనసాగుతూ అది ఇంటింతై వడ్డింతై అన్న మాదిరిగా అంతరంతరంగా ఎదుగుతూ తన సేవా కార్యక్రమాల ప్రస్థానాన్ని కూడా ఉద్ధృతంగా ముందుకు తీసుకొని వెళ్ళడంలో మీ అందరి యొక్క సహకారం మర్చిపోలేనిది. ఇది రోజు వ్యక్తిగతంగా నా ఒక్కడికే జరిగిన సన్మానమే అయినా ఈ సాయిబాబులో మీరందరూ 200 మంది శక్తిగా ఉన్నప్పుడు ఆ శక్తిగానే ఈ రోజు మీ అందరికీ కూడా జరిగినటువంటి సన్మానంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ చేసినటువంటి సహకారం, ప్రోత్సాహం, ఆదరణ లేనప్పుడు ఈ ఇందూరి యువత ఎప్పుడో 2011లోనే ఆగిపోయేది. కాబట్టి ఇలాంటి సహకారం, ప్రోత్సాహం, ఆదరణ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఈరోజు ఇంతమంది మాతృశ్రీలందరూ నా పక్కన నిలబడినప్పుడు నాకు కలిగినటువంటి భావన మా అమ్మ కూడా నాతో ఉంటే ఇంకా ఆనందంగా నాకు వ్యక్తమయ్యేది. ఈరోజు ఆమె భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆమె ఆశిస్తులు మీ అందరి రూపంలో నాకు ఉంటాయనేసి నేను కోరుకుంటున్నాను. సో సేవ అయితే ఎన్నో అవమానాలు, అపహాస్యాలు, అవహేళనలు ఉంటాయి. ఏంద్రబాబు మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ చేసి ఇలాంటి సవాళ్ళను కూడా ఏంటి, ఇలాంటి అనాథ దగ్గరికి వెళ్ళడం అయింది అనేసి చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా నా నుంచి దూరమయ్యారు. అయినా కూడా నాకున్నటువంటి ప్యాషన్, ఒకరు డాక్టర్ అవుతారు, ఒక ఇంజనీర్ అవుతారు, ఒక ఫార్మసిస్ట్ అవుతారు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అవుతారు. ఎందుకు సమాజ సేవ కాకూడదు? ఆ రోజు స్వామి వివేకానంద కూడా అలాగే ఆగిపోతే ఈ రోజు 150 సంవత్సరాలు దాటి కూడా ఈరోజు స్వామి వివేకానంద ఈ రోజు సమాజం బతికుంది అంటే ఆయన చేసినటువంటి సేవ కాదా? ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చి మదర్ తెరీసా పుష్టివాదం ముట్టుకుని
ఎందుకంటే ఈ రోజు కూడా ప్రతి హాస్పిటల్లో ఆమె చిత్రపటాన్ని మనం చూస్తున్నాము అంటే ఆమె చేసిన సేవ కాదా? ఎందుకు వాళ్ళు ఆదర్శంగా తీసుకొని నా జీవితాన్ని నేను సమాజానికి అంకితం చేయలేదు అనేది ఆలోచిస్తున్న తర్వాత నేను ఒక డాక్టర్ గా అయినప్పటికీ కూడా నేను సర్వీస్ వైపునే వెళ్తున్నాను. ఈ ప్రాణం ఆగిపోయేదాకా కూడా సమాజ సేవలోనే ఈ పను అంకితమవుతుంది అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు ఎక్కడో ఉన్నటువంటి అవార్డు ఎన్ని తీసుకున్నది వేరు, కానీ నా వాళ్ళ మధ్య నేను తీసుకున్నటువంటి అవార్డు మా అమ్మ నాన్న నాకు పక్క నుండి చేసినటువంటి సన్మానంగా, మా అమ్మ ఒడిలో మా నాన్న ఒడిలో నేను లాలించినట్టుగా నేను ఈ సన్మానాన్ని స్వీకరిస్తున్నాను. అందుకు హరిలా రచయితల సంఘం, యావత్ గణపురం దేవేంద్ర సార్, తిరుమల శ్రీనివాస్ ఆర్య సార్, ఆ బృందంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాకు ఒకటే నోటు అండి, ఇలాంటి అనాథల్ని నేను వెళ్తున్నాను, వాళ్ళకి సపర్య సేవలు చేస్తున్నాను, తిరిగి మళ్ళీ వాళ్ళని అక్కడే రోడ్డు మీద వదిలేయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళకంటూ ఒక షెల్టర్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా మన ఇంట్లో మనమందరం ఎలా అయితే కలిసి ఉంటున్నామో వాళ్ళకి కూడా అలాంటి ఒక మూడు ఆవాసాన్ని ఏర్పాటు చేయాలి అనేది నా ఆలోచనలో మెదిలినటువంటి అంశమే ఆ 2011లో హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థగా స్టార్ట్ అయింది. ఈ రోజు దాన్ని ఆచరణకు తీసుకెళ్ళడానికి నా సైన్యం అంతా కూడా విస్తృతంగా పనిచేస్తూ ఉన్నారు. మరి త్వరలో జిల్లాలో మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి. అలాంటి అనాథలు, అలాంటి అభాగ్యులు, విధివంతులు ఎక్కడైతే ఉంటారో, ఎక్కడ కేవలం ఉంది అంటే అది మనశ్శాంతి కోవెల్లో వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు అనాథలు కాదు, అభాగ్యులు కాదు, విధివంతులు కాదు, సమాజంలో మనలాంటి మనుషుల వాళ్ళు కూడా అనే విధంగా వాళ్ళని తయారు చేస్తుంది. ఆశల మీద కొత్త ఆశలు జీవింపజేసేలా వాళ్ళని తయారు చేస్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ మనశ్శాంతి కోవెల ద్వారా. చాలా మంది కూడా నన్ను చూసి స్వీకరించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంత హైయర్ ఎడ్యుకేషన్ చేసి నీకు ఎందుకు ఈ పనులు అనేసి ఎంతో మంది అన్నారు. డబ్బు మీద నాకు వ్యామోహం లేదు, దాంపత్యం మీద నాకు వ్యామోహం లేదు. సమాజంలో మనిషిగా మనం బాధ్యతతో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి అండగా నిలవడానికి, ఇలాంటి వాళ్ళకి ఒక కొడుకుగా నిలవడానికి, అలాంటి వాళ్ళని ప్రాణాలతో కాపాడటానికి మనమంటూ ఉండాలి, మనకంటూ ఒక సైన్యంగా తయారు చేసుకోవాలి, వాళ్ళని కూడా సమాజంలో ముందుకు నడిపించాలి అనేసి. సో చాలా మంది కూడా మా వాళ్ళందరూ కూడా అనుకుంటారు మా వయసు అయిపోయింది, ఇంకా సాయిబాబాని తయారు చేయాలి అనేసి. కార్యక్రమానికి ముందు హాలంతా ఫుల్ అయిపోయింది యువతతో. మరి యువత చివరికి చూస్తే యువత ఎక్కడ కూడా కనపడట్లేదు. సాయిబాబాగా తయారవ్వాలంటే ఇలాంటి అన్ని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అందరూ ఇలాంటి మెంటాలిటీ వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఇలాంటి మెంటాలిటీతోనే సమాజంలో ముందుకు వెళ్ళారు కదా. ఒకరికి బైక్ రైడింగ్ అవ్వాలని ఉంటుంది, ఒకరికి పట్టుకు వెళ్ళాలని ఉంటుంది, ఒకరికి పార్కుకు వెళ్ళాలని ఉంటుంది. సమాజ సేవ అంటే ఒక కొవ్వొత్తి మైనం ఏ విధంగా అయితే కరిగిపోతుందో తనకు తానే ఆ మైనంగా కరిగిపోయినప్పుడే జీవితం సార్థకత లభిస్తుంది. ఆ దిశగానే ఈ రోజు హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఒక వ్యవస్థాపకుడిగా నా జీవితాన్ని కూడా సమాజ సేవకి అంకితం చేస్తూ ఆ మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని ప్రారంభించి నా పూర్తి సర్వీస్ ని దాంట్లోనే అంకితం చేయాలి. అందుకు మీరందరి సహకారం నాకు అందించాలి, అందిస్తూ ఉంటారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం, అధికార యంత్రాంగం, అనధికార యంత్రాంగం, అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజానికం, యువత అందరి ఆశీస్సులు నాకు అందించి ఈ మనశ్శాంతి కోవెల ఆశ్రమానికి సహకరిస్తారు అనేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా పక్షానికి అందరినీ కూడా, ఎందుకంటే ఈ 13 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని మీరందరూ జిల్లా వ్యాప్తం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము చేసేటువంటి కార్యక్రమాలు తెలుస్తున్నాయి. ఆ దిశగా భవిష్యత్తులో చేసేటువంటి కార్యక్రమాలకు కూడా మీ ఆదరణ, ప్రోత్సాహం ఎప్పుడూ నాకు ఉంటుంది అనేసి మీ అందరి ఆశీర్వచనాలు ఒక తల్లిదండ్రుల బిడ్డకి ఏ విధంగా అయితే ఆశీస్సులు అందిస్తారో మీరందరూ కూడా కుటుంబం, మీ కుటుంబంలో నన్ను ఒకరిగా భావించి మీ ఆశీస్సులు అందిస్తారు అనేసి ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్పెషల్ గా కూడా నాకు కుడిముఖమైనటువంటి హరిప్రసాద్ గారికి, సుమీలా మేడం ఎక్కువ బాధ్యతలను అప్పచెప్తున్నాను. త్వరలో మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని మనం ప్రారంభిస్తాం. అందుకు మీ పూర్తి సపోర్ట్ నాకు ఉండాలి. అలాగే ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలి అనేసి నా కార్యవర్గ మిత్రులందరికీ, తండ్రి సమానమైనటువంటి వాళ్ళందరికీ పేరు పేరున సంజీరావు సార్, తర్వాత మధ్య గంగాధర్ సార్, దారం గంగాధర్ సార్, తొగల సురేష్ సార్, అలాగే హనుమంతు సార్, కాసల నరేశ్వర సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నా, నేను ఏ పని ఎంత దూరం ఉన్నానన్నా కూడా నన్ను సురక్షితంగా విత్ ఇన్ సెకండ్స్ ఏ నైట్ కాల్ చేసినా కూడా
చాలా సందర్భాల్లో నేను వాళ్ళ గురించి చెప్పలేదు, కానీ ఇది అవసరం, చెప్పాల్సినటువంటి అవసరం కాబట్టి మా నాన్న కూడా బెడ్ రిడన్. నేను ఇక్కడ సర్వీస్ చేయాలి, తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ మా నాన్న 13 సంవత్సరాలుగా ఆయన కూడా బెడ్ రిడన్ అయి ఉన్నారు. మొత్తం మలమూత్రాలు మొత్తం కూడా మంచంలోనే. నన్ను కన్నారు కాబట్టి కన్న రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి సపర్య సేవలు చేయడం, సమాజంలో యువతగా ఉన్నటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి సమాజానికి ఎంతైతే చేయాలో అంత సర్వీస్ అక్కడ చేస్తూ ఉన్నాను. సో నేను ఇక్కడ నుంచి ఆరుగో వెళ్ళాలి అన్న, కామారెడ్డి వెళ్ళాలన్న రెస్క్యూ స్టైల్లో నాకు సొంత తమ్ముడు లేదు కాబట్టి నాకు తమ్ముడుగా ఉన్నటువంటిది భాస్కర్. ఎనీ టైం కాల్ చేయగానే రెస్పాండ్ అవుతాడు, కాల్ తీసుకొని వచ్చేస్తాడు, వెళ్ళిపోదామన్నా మనం సర్వీస్ వెళ్ళిపోదాం అనేసి. ఎక్కడ కూడా డ్రైవర్స్ అంటే డిమాండ్ ఉంటుంది, కానీ నేను ఎక్కడ డ్రైవర్ అని భాస్కర్ని చెప్పలేదు. నాకు తమ్ముడుగానే ఉన్నాడు. ఆయన టీం అందరినీ కూడా ప్రతి కార్యక్రమానికి తీసుకొస్తాడు. ఆయన అవైలబుల్ లేకపోయినా కూడా వాళ్ళ డ్రైవర్స్ ఇమీడియట్లీ పంపించడం జరుగుతుంది. అందుకు నివాస్కి, తర్వాత నరేష్కి, భాస్కర్కి నేను వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి రాగానే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్న టైంలో ఎవ్రీ ఇయర్ కూడా చేసేటువంటి కార్యక్రమాలకి ఎల్ఈడి స్క్రీన్ పెడతారు. నవీన్ అన్న నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పిండు, అన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 3 వెహికల్స్ ఖాళీగా ఉన్నాయి, మనం చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మండలం తిప్పుదాం, ఫ్రీగా నేను ఇస్తాను, స్క్రీన్ సెట్ చేసినటువంటి వెహికల్స్ 3 ఉన్నాయి, ప్రజల్లో తీసుకువెళ్దాం, ఆ వంద సహకారాన్ని అందిస్తానేసి నవీన్ అన్న చెప్పారు. అంటే ఎవరికి తోచిన సహాయం, అది ధన రూపేణ, వస్తు రూపేణ, శ్రమ రూపేణ ఏదైనా ఉండొచ్చు కాక మా వంతుగా మేము చేస్తామనేసి ముందుకు వస్తున్నారు. ఇలాంటి ఆదరణ చూపిస్తున్నారు కాబట్టి ఉద్యుతంగా చేసేటువంటి సేవా కార్యక్రమాలని నేను ముందుకు తీసుకువెళ్తున్నాను. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, నా ఫిజియోథెరపీ బ్యాచ్ శిరీష, తను కూడా బెంగళూరులో యాక్చువల్ ఎంపీటీ కంప్లీట్ అయినటువంటి డాక్టర్. తను ఒకసారి నిలబడరు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో జ్వరం వచ్చినప్పుడు బాధపడతారు. మా అమ్మ ఉంటే నాకు తలస్నానం చేయించేది, తలకి నూనె అంటేది, నన్ను చూసుకునేది అని. ఆ జ్వరం వచ్చింటానికి ఎవరికి కాల్ చేయాలి, నేను ఆకలి అవుతుందంటే ఎవరు పెట్టాలి ఆ టైం? ఎవరింటికి వెళ్తే డోర్ కొడితే వాళ్ళు వచ్చి నాకు ఆకలి చూస్తారు. అట్లాంటి టైంలో నా మెంబర్స్ అవుతారు, సుజాత మేడం కానీ, మా సంజీవ్ సార్ వాళ్ళ మేడం కానీ, దాని ఎవరింటికన్నా సమర్థంగా వెళ్ళొచ్చి కొట్టినట్టు తినొచ్చు వాళ్ళ ఇంట్లోనే. బిడ్డగా చూస్తున్నారు కాబట్టి, ఆదరణ ఉంది కాబట్టి. సో ఎప్పుడూ ఇలాగే నేను ఆదరణ నాకు ఉండాలి, నాకు ఆశీస్సు నాకు ఉండాలి. నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం ఒకటే అండి, మనశ్శాంతితో సర్వీస్ చేయాలంటే ప్యాషన్ నుంచి సహకరించి మనసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది సమాజంలో మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాంటి మనుషులాగా లేరు, యంత్రాలుగా తయారయ్యారు. ఏ పాటికి 10 సంపాదన కోసం పాకులాడాలి తప్ప మనం మనుషులుగా ఉన్నామా, మనుషులుగా ఆ బృందాన్ని మనం ఏర్పరచుకుంటున్నామా? అన్న తమ్ముడు విడిపోతున్నారు, అక్క చెల్లెలు విడిపోతున్నారు. నాకు మా అమ్మ పోయినా మా అక్క తల్లిలా మా అక్క మా బావ చూసుకుంటున్నారు కాబట్టి ఆ పనులన్నీ వదులుకొని సొసైటీకి వచ్చేసి నేను సర్వీస్ ఇస్తున్నాను. నేను ఒక ఫంక్షన్కి వెళ్తే అనాథ శవాలు అంత్యక్రియలు చేస్తారు వాళ్ళకి, మా దగ్గరి బంధువులే తినే టైంలో నన్ను దూరం వెళ్ళిపోయారు. ఎక్కడి సమాజం? ఎవరిసారి మీరు ఆలోచించండి. ఇలాంటి టైంలోనే మానవత్వం పుట్టుకు రావాలి. సమాజంలో మానవత్వపు వెలుగులు ప్రకాశింపజేసినప్పుడు, ఇలాంటి సంస్థలు పుట్టుకొచ్చినప్పుడు, ఇలాంటి సేవలు చేసినప్పుడే సమాజంలో మానవత్వపు వెలుగులు ప్రకాశిస్తాయి. ఆ వెలుగులు ప్రకాశించినటువంటి వాళ్ళందరూ మనమంతా. సో ఈ రోజు సమాజంలో ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగులు ప్రకాశిస్తున్నాం. అది మానవ శిఖాజ్యోతిగా ప్రకాశింప చేయాలి అనేసి మీ అందరికీ నాకన్నా వయసులో పెద్దవాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నారు. నాకన్నా వయసులో చిన్నవాళ్ళు వాళ్ళందరికీ ఆశీర్వచనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. వనస్పతయ శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి.